ఇదిగో మీకు నచ్చుతుందని పార్ట్ 2 తో వచ్చాము. పార్ట్ 1 చూడకపోతే కింద ఉంది, క్లిక్ చేయండి. ఒక క్రేజియస్ట్ థింగ్ మా అబ్బాయి చేసింది అంటే అది మీ వారు చేసింది ఏంటి క్రేజియస్ట్ థింగ్ ఇప్పుడు వరకు మీ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి? ఉంది కానీ అది పబ్లిక్ లో చెప్పలేము, పర్సనల్ ప్రైవేట్. సరే మా పబ్లిక్ లో చెప్పనేది చెప్పుకోవచ్చు అన్నది చెప్పు. పబ్లిక్ లో చెప్పుకోవచ్చు అంటే పబ్లిక్ లో క్రేజీ ఏం కాదు, లేజీ. ప్రైవేట్ లోనే వెరీ క్రేజీ. తబా తబా తబా. మీరెందుకు అక్కడికి వెళ్తారు? నేను మామూలుగా చెప్తున్నా. చెప్పే విధానం అదే వెళ్తుందా? అలా తీసుకెళ్ళి అక్కడికి రండి, అక్కడ తీసుకెళ్ళి వచ్చేయమందండి. ఇప్పుడు నేను ఒక డేంజరస్ క్వశ్చన్ నేను ఇప్పుడు అడగకూడదు అంటే ఏంటి? నన్ను మీరు ఏమైనా డేంజరస్ అడగకూడదు అంటున్నా? మోస్ట్ డేంజరస్ క్వశ్చన్, ఏ రోజు నువ్వు మా ఫ్యామిలీ అందరికి వండి పెట్టబోతున్నావు అనే ఒక క్వశ్చన్ ఎప్పుడు అడగద్దు. అసలు ఇదే టాపిక్ మీద ఇంకొకటి, అసలు ఒక ఫన్నీయెస్ట్ క్రేజియస్ట్ ఎక్స్క్యూజ్ నువ్వు చేసావు సమీరా, ఇది వండడానికి ఇప్పుడు చెప్తారేమో అన్న ఆలోచన వచ్చి ఉంటారు కదా ఎప్పుడో పెళ్ళైన తర్వాత. సో అప్పుడు ఏదో ఒక ఎక్స్క్యూజ్ చేస్తుంటావు కదా, ఏం చేసావు? నేను అంత అవకాశం ఇవ్వలేదు. నేను పచాడిన పల్లికి వీళ్ళు ఎక్స్క్యూజ్ వద్దమ్మా నువ్వు అక్కడే బాగున్నావు. నేను అది ఎక్స్క్యూజ్ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వలేదు. నీకు చాలా భయం అయినది కానీ అంటే అది చూస్తే నీకు భయం పబ్లిక్ లో చెప్పుకోవచ్చు అనేది ఏమైనా ఉందా? అంటే ఇది చూస్తే నాకు భయం అనేది. మీరు దేనికైతే మీరు భయపడతారో దానికి నేను భయపడతాను. అది నా భయం గురించి కాదు, నీ భయం గురించి చెప్పి. ఇప్పుడు అది మరేమో కాదండి. అలా మీ ఇంట్లో, మీ పక్కింట్లో, వాళ్ళ పక్కింట్లో అలా గొడవ రిలీజ్ బల్లి అంటేనే మా అత్తగారికి భయం, నాకు లేదు అని అలా అంటాను. కానీ బాత్రూమ్ లో షూటింగ్స్ లో ఒక రోజు బాత్రూమ్కి వెళ్ళి పబ్లిక్ టాయిలెట్ లాంటి ఒక బాత్రూమ్ లోకి వెళ్ళి తలుపేగాని తలుపు వెనకాల బల్లి ఉంది. నేను బాత్రూమ్ ఎరుక్కుపోయాను, ఇంకా ఏడుస్తూ కూర్చుంటాను, ఏం చేయాలి అర్థం కాదు, ఫుల్ ఏడ్చాను, అంత భయం. భయం వచ్చావని బయటికి అక్కడే పెట్టే ఇంజెక్షన్ అదేంటో అలా కుదిరిందంటే మనకి కదా. అంటే భయమే, అంటే భయమే, అందరట్లా భయం. నీకు నాకెందుకు నేను అనుకుంటా, నీకు నాకే సేమ్ ఫీలింగ్. చూసారా ఇలా ఉంటుంది మాది.